శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్ పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చెయ్యాలి అంటుంది సంప్రదాయం. అలాగే ఈనాటి విశేషం పుష్య బహుళ ద్వాదశి. నిన్నటి ఏకాదశి వ్రతానికి ఈరోజు పరిసమాప్తం. ఈ రోజున బంధువులు మిత్రులు అతిథులతో కలిసి భోజనం చేయడం ఏకభుక్తం. ఉదయమే భోజనం చేయడం, రాత్రి భోజనం చెయ్యకపోవడం ఈనాటి విశేషం. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మనకు వాక్ శక్తి, వాక్ శుద్ధి రెండూ లభిస్తాయి. వాక్కు సిద్ధించడం కూడా సంప్రాప్తం అవుతుంది. వాక్కుకు ఉండేటటువంటి శక్తి అగణితమైనటువంటిది, అపరిమితమైనటువంటిది. అది తెలిసిన వాడు వాగ్మి, అటువంటి వాడు ఆంజనేయుడే. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి వారితో సంభాషించడం మొదలుగా ఆంజనేయ స్వామి వారి వాక్కు రావణులను హెచ్చరించడం, సీతను అనునయపరచడం, చివరకు సుగ్రీవాదులకు రామచంద్రమూర్తి గురించి విశేషంగా చెప్పడం, చిట్ట చివరకు భరతునకు రామచంద్రమూర్తి విజయాన్ని వర్ణించడం, రాముల వారికే సీతను సందర్శించాను అని చెప్పడం, ఇలా వివిధ సందర్భాలలో ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క వాక్ చమత్కృతిని మనం గమనించగలుగుతాం రామాయణాన్ని పరిశీలించినట్లయితే. రామాయణం రాముని యొక్క మార్గం. ఇది సగం కథ వరకే. నిజానికి పౌలస్య చరితమని కానీ, సీతాయాశ్చరితమని కానీ, పౌలస్య వధమిత్యేవ అని కానీ ఇలా చెప్పుకుంటూ ఉంటారు. శ్లోకాల్లో కూడా ఉండవచ్చును గాక. ఆంజనేయ స్వామి వారి ప్రస్తావన లేకపోయినా కూడా పంపా నది సరోవర తీరం సమీపంలో రామ లక్ష్మణులను, రాముల వారిని, లక్ష్మణస్వామి వారిని ఆంజనేయ స్వామి వారు చూచినది మొదలుగా కథ వాయువేగ మనోవేగాలతో ముందుకు వెళుతుంది. మనలో కూడా తెలియని ఒక ఉత్సాహం, నూతనోత్తేజం పెళ్ళిబుగుతుంది. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ సుందరకాండ. మన మనస్సు సుందరం కావాలి, ఆహ్లాదభరితం కావాలి. శరీరం భౌతికంగా ఉండేది, ఇది సీత. మనస్సు అంతర్గతంగా ఉండేది, ఇదమిత్తంగా ఇక్కడ అని చెప్పకుండా శరీరం అంతా వ్యాపించి ఉండేది రామచంద్రమూర్తి. ఈ శరీరానికి ఆ మనస్సుకు మధ్యన వారధి వంటివాడు ఆంజనేయుడు. చంచలమైన బుద్ధి ఆంజనేయ స్వామి వారి ప్రతీక అని మనకు పౌరాణికులు చెబుతారు. సీతాదేవిని చూసిన పిమ్మట ఆయన బాలాన్ని తీసుకుని నేలకిలా విసిరి కొట్టాడు అని సుందరకాండలో ఉండే శ్లోకాలకు వ్యాఖ్యానాలు కూడా చెబుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. ఈ మనస్సును ఎలా నియంత్రించాలి? తారకనామం, తారక మంత్రం. శ్రీరామ 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 శ్రీరామ. అది వట్టి రామ కాదు, శ్రీరామ. సీతా సమేతుడైన రామచంద్రమూర్తి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ పదాంభోజరస్పర్శ పవిత్ర మునియోషితే నమోస్తు సీతాపతయే రామాయాపన్నివారిణే. శ్రీరామ దారానాయక సంకాశ వదనాజ మహోజసే నమోస్తు విష్ణువేతుభ్యం రామాయాపన్నివారిణే. శ్రీరామ. రామకోటి రాస్తాం మనం. శ్రీరామ 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 శ్రీరామ. సీతారాములు. అలా ఆ సీతారాములను మనస్సులో నిలుపుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈ రోజున మనం స్తోత్రం చేస్తే మనకు రామానుగ్రహం సిద్ధిస్తుంది. అందువలన మన మనస్సు స్థిరమై లక్షణంతో, స్థిరబుద్ధితో, లక్ష్య శుద్ధితో, ఏకాగ్రతతో ఏ కార్యక్రమం మనం చేపట్టినా కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకునే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. మనం చేపట్టిన ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించగలుగుతాం. కాబట్టి ఈ రోజున మనం ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేసుకుందాం. ఏకభుక్తం అనే నియమాన్ని పాటిద్దాం. అలాగే ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయడం ద్వారా అందరికీ క్షేమం కలగాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.